పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఆ పార్టీలో నిలబడ్డ వ్యక్తులకు నేను ప్రతి ఒక్కలో చెప్తున్నాను, మీరు చేయబట్టి పవన్ కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని బలిస్తా అని చెప్పడం జరిగింది పబ్లిక్గా. ఈ రోజు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రి కదా, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఎంతైనా ఏదో వాళ్ళు ఏదో పల్లెటూరు వాగుతారు అని ఆయన మాట్లాడటం అది కరెక్ట్ కాదు కదయ్యా. ఆయన మాట్లాడేందుకు కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయాల్సిందే ఎవరైనా, ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ, పెద్దోళ్ళు కానీ ఎవరు కానీ ఎవరైనా చేయాల్సిందే. ఆ మాట అనకూడదు కదా. ఒక వ్యక్తిని ప్రతినిధిని పట్టుకొని ఆ మాట అన్నాడంటే ఇంకా అరెస్ట్ చేయటమే కాదు, ఇంకా 4 బీకాలు వీని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకడు. ఆయనకి ఇల్లు ఎక్కడ ఉంటుంది? మన దేశాన్ని కాపాడేట ఆయనే. సరే, రాజ్యం వేలేటోళ్ళ కాడ తప్పులు జరగకుంటే ఏమైనా ఉంటున్నాయా? అనుమతి ఇస్తాడంటే ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఒక్కడు కాదు కదా, పైనుంచి రావాలా, ఆయన ఒత్తిడి ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ మాట అనడు. చాలా బాధ, అందరు చాలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఆ వ్యక్తిని పట్టుకొని ఈయనకైనాకి ఏంది, గాడిదకి గుర్రానికి పందికున్న తేడా, ఆయనను పట్టుకొని ఆ మాట అనొచ్చా? తన్నులు కూడా తిన్నాడు. ఆయనకి అరెస్ట్ అవుతారు, అంత పెద్ద మనిషిని తిట్టకూడదు, ఇలా తిడితే లోపలేస్తారని తెలియదు. ఆయన అప్పుడు అరెస్ట్ ఆయన కూడా మాకు ఏం కోపం కదా, ఆయనకు తెలియదు. నన్ను ఈ ప్రజలల్లో నన్ను గుర్తించి నన్ను అరెస్ట్ చేస్తారా అంటే ఎక్కడైనా గుర్తాయి. వీడియోలలో నువ్వు గుర్తుపట్టరా? ఇప్పుడు మాలాంటి వాళ్ళమే గుర్తుపట్టి చెప్తున్నావు. అప్పటికి 2 పీకిండ్రు పోలీసు వాళ్ళు కొట్టినాక కూడా వీడియోలు చూసినప్పుడు అతనితో ఆ మాట పడ్డప్పుడు మరి సూచే జనాలు ఏమనుకోవాలి? ప్రతి ఒక్కళ్ళు విమర్శించుతారు కదా. నువ్వు ఇవ్వాలన్నవని ఇంకొకరు అలా వదిలిపెట్టొద్దు. నేనైనా ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టొద్దు, శిక్ష అన్నది ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు అనే అభిప్రాయం వస్తుంది అట్లా మాట్లాడితే కదా. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారినే విమర్శించిన, అంటే తెలంగాణ అబ్బసొత్తు అన్నోళ్ళకే అన్నాడు, అందరిని అనలే. ఆయన అనొద్దు. నువ్వు ఈ ప్రజల నుంచి గెలిచి బయటికి రావాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా, రాళ్ళు కానీ ముళ్ళు అయితే ముళ్ళుని పీకి పక్కకేసుకో, బురద అయితే కడుక్కో. పైకి ఎక్కినాక ఏదైనా బయటికి వచ్చినాక మాట్లాడవచ్చు. ఇప్పుడు ఎవరైనా నువ్వు బయటికి రావాలా, ఎవరిని నువ్వు ఆంధ్రలాగా తిట్టుకోవద్దు. ఏపీలో డిప్యూటీ సీఎం కాబట్టి నన్ను ఎవరు చేయలేరు, మా ఊరు డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆ ధైర్యంతో మాట్లాడా. అట్లా ఏం కాదనుకో, ఇంకా అదే మనసులో అభిమానం. అంటే ఆయన తప్పు అనాలని అనలేదు అనుకుంటా. ఆయన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుడే అనుకోవచ్చు, ఆయనను కూడా మనం కించపరచొద్దు. కానీ అనొద్దు. నువ్వు ఎంత అభిమానులు అయితే తన్నులు తినండి, మీకు తెలివి ఉంటే దెబ్బలు తినండి, చెంప దెబ్బలు తినండి. ఆయన కోసం ఏమైనా మీ అభిమానులు ఉంటే చెయ్యండి. కానీ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వేరే పార్టీ వాళ్ళని పట్టుకొని చాలా తిట్టకూడదు. ఒకటే అంటున్నా, వాళ్ళ అభిమానులే కానీ ఆయన కోసం నిలబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ ఆ పార్టీలో నిలబడ్డ వ్యక్తులకు నేను ప్రతి ఒక్కలో చెప్తున్నాను, మీరు చేయబట్టి పవన్ కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ రాకూడదు. ఎందుకంటే బాగుండదు. మీరు చేయబట్టి ఆయనకు రాకూడదు. ఎందుకంటే ఆయన నిలబడి ఒక స్థాయికి వచ్చిందాక మీరేం మాట్లాడొద్దు. నువ్వు ఒకలా నీకు అభిమానం ఉందిగా, ఒక చెంప దెబ్బ కొడితే ఒక చెంప చూపిండ్రి. వాళ్ళ కోసం అవతలోళ్ళు తిట్టిండ్రు అని మీరు తిట్టకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళని నువ్వు బ్యాడ్ కామెంట్లు కూడా పవన్ కళ్యాణ్ వస్తుండు అభిమానంతో డిపెండ్ సీఎం అని ఏం చెయ్యకుండ్రు. ఎందుకంటే ఏ దేశం అమ్మకారం వల్ల ఆ దేశమే. ఇప్పుడు అట్లా అంటే నేను కూడా ఇక్కడే. మరి పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు ఏమైనా చైతన్యం వచ్చి బీదోళ్ళకు సాయం చేస్తాడేమో. మనిషిని బట్టే ఎన్నుకుంటారు, వ్యక్తిత్వాన్ని బట్టి ఎన్నుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మన రేవంత్ రెడ్డి గారిని తిట్టాడు, ఇవాళ అరెస్ట్ అయ్యారు. మరి అవసరమా బలిస్తా అని చెప్పి చూసారా వీడియో? చూశాను. అది ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా జర అద్దులో ఉండాలి. అంటే ఎవరైనా సరే రాజకీయాలలోకి వచ్చే ముందు ఏ ముఖ్యమంత్రి అంటే విమర్శించే ముందు విమర్శించారు, కానీ అద్దులు దాటిన విధంగా మాట్లాడరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కూడా చాలా దారుణమైన సంఘటన. కాబట్టి ఈయన కాకుండా ఇంకెవ్వరు కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. ఎందుకంటే నీవు విమర్శించే కారికి నీ హక్కు పోయే రంగు ఏది ఉన్నా అది మాట్లాడవచ్చు. అంతకుమించి వ్యక్తిగతంగా ఒకరిని మాట్లాడడం అది తప్పు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కంట్రోల్ చేసిన, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చూసినాం ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా వీళ్ళ ఫ్యాన్స్ ఈ రకంగా పోవటం అనేది పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేస్తుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికైనా గుర్తించి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కార్యకర్తలు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే తప్పు కాదు, కాకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆయన వాల్యూ ఇవ్వకండి.
మీ వల్ల ఆయన పరుగు పోయేటట్లు ఉన్నది. అది లేదండి, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కాంట్రవర్సీ కావాలి, నేను హైలైట్ కావాలన్నా లేక ఒకవేళ పొరపాటున అన్నారు కానీ అది ఏదైనా తప్పే. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని విమర్శించవచ్చు తప్పులేదు, కానీ అట్లా వ్యక్తిగతంగా నేను ఇది చేస్తాం అది చేస్తాం అనేది తప్పు కదా. కాబట్టి ఈ భవిష్యత్తులో కూడా వేరే ఎవరు కూడా ఇట్లాంటి విషయాలు మాట్లాడకూడదు, ఒకసారి చూసి మాట్లాడాలి. ఎవరినైనా విమర్శించవచ్చు తప్పులేదు, కానీ ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం. ఆయన గ్రహించలేదు, ఏంటంటే ఉత్సాహం వచ్చింది, నేను ఒక ఉప నాయకుడు అవుతున్నావు లేకపోతే మా నాయకుడు గుర్తిస్తున్నావు పవన్ కళ్యాణ్ అన్న ఆలోచనతో సో తను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే అట్లా ఏమైతే సోషల్ మీడియా వైరల్ అయ్యి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గుర్తించిన నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ కూడా అట్లాంటిది ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. కాదు ఆయన ఖచ్చితంగా జనసేనలో ఉన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తి కాదు. సో ఆయన విషయం మన 2 సంవత్సరాలకు కలిగి ఉన్నాడు ఆ పార్టీలో. కాకపోతే ఆయన ఒక పొరపాటున అనకూడదని అన్నాడా లేక ఆ జనాన్ని చూసి నేను ఒక కేర్ అయితే అనుకున్నా, కానీ ఏదైనా తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాట్లాడని అన్నావు, వాళ్ళ మాజీ వైపే చెప్పి మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతం ట్రోల్ చేస్తా ఉన్నారు నన్ను. కాబట్టి వాళ్ళు అతి ఉత్సాహంతో రెచ్చిపోతారు, అది తప్పు. వాళ్ళ తెలంగాణ వాళ్ళ లోకల్ వాళ్ళే, కాకపోతే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను అనేది తెలియాలనేది ఒక కాంట్రవర్సీ కోసం వీళ్ళెవరో కానీ అతివేగం అంటున్నారు కదా, మైండ్ సెట్ కంట్రోల్లో లేకపోతే ఆలోచన విధానం బాగాలేకనో తను ఏదో గొప్పవాడు అనుకుని మాట్లాడి అట్లా అనకూడదు కదా. వేరే తిట్టుకోవచ్చు, పర్మిషన్ ఎందుకు ఇయ్యరు అని ముఖ్యమంత్రి గారిని విమర్శించు తప్పలే, కానీ అది 100% ఈయన కాదు ఎవరినైనా వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆడకూడదు, అది తప్పు 100%. అంటే వాస్తవానికి ప్రజాస్వామ్యంలో నాడు ఏ పార్టీ అయినా కూడా ఏదైనా కూడా పర్మిషన్ అసలు గవర్నమెంట్ పర్మిషన్ అప్లై చేసుకున్నప్పుడు ఇవ్వాలి రూల్ ప్రకారం. వీళ్ళు తీసుకుంటే కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోవడంలో దాని మీద అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ మాట అనడం జరిగింది. ఏదో కావాలని చెప్పేసి కాదు, ఎందుకంటే తన అభిమాన నాయకుడు ఇంత పెద్ద అంత దూరం నుంచి వచ్చి చాలా రోజుల తర్వాత కూడా పార్టీ కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య మీటింగ్ పెడతాడు, దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? అసలు భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఎవరికైనా హక్కు ఉంది, మీటింగ్లు పెట్టుకునే హక్కు, స్వాతంత్ర హక్కు ఉంది, కాబట్టి ఎందుకు ఏదైనా ఇంటెన్షన్తో కోపంతో మీటింగ్ పర్మిషన్ ఇవ్వలే కాబట్టి ఆ విధంగా అన్నాడు. పర్మిషన్ ఇవ్వకపోతే అలానే కాదు, అభిమానులు అండి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు అభిమానులు అనరా అండి? ఎంతమంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఎన్నిసార్లు అనలేదు వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు? అది కామన్ అండి. ఇలా ప్రజాస్వామ్య దేశంలో అవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్చర్ ఆ విధంగా నడుస్తుంది. సో మరి అంటే తెలియదు ఆయనకి ఇట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంత మాట అనేటప్పుడు అంటే ఒక్కటండి, అది వైరల్ అవ్వడం వల్ల అరెస్ట్ చేసింది. అదే వైరల్ గిట్ట కాకుండా మాట గిట్ట అరెస్ట్ చేయబోతుండే కదా. ఎందుకంటే అది పదే చేయడం వల్ల ఒక రాష్ట్రంలో ప్రథమ పౌరుడైనటువంటి ముఖ్యమంత్రిని ఆ విధంగా అంటారని ఇంటెన్షన్తో అరెస్ట్ చేశారు. బట్ ఏదైనా కూడా ప్రజాక్షేత్రంలో ఇలా మిమ్మల్ని ఆయన మాట అనడానికి కారణం ఏంటండి? మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లే మాట అన్నాడు కదా. పర్మిషన్ ఇచ్చి అంటుండేనా? పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వాన్ని వైఫల్యం ఇదంతా. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అలాగే ఉంటారని చెప్పేసి కూడా ఒక ఊహాగానాలు వస్తాయి. మరి ఆయన అలా మాట్లాడితే ఆయన వల్ల పవన్ కళ్యాణ్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, అభిమానులకి పవన్ కళ్యాణ్ ఇద్దరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అలా మాట్లాడితే. ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి కరుడు కట్టినటువంటి అభిమానులు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు అభిమానులు మాట్లాడతారండి, మా అభిమాన నాయకుడిని ఎందుకు రానియద్దు అంటున్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ హక్కు ఉంది కదా, ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అంటే బలిస్తా అంటే ఇక మన జర కొంచెం రఫ్ అండ్ టఫ్ లాంగ్వేజ్లు అన్నాడు, తెలియక తెలంగాణ లాంగ్వేజ్ అన్నాడు బలిస్తా అని చెప్పేసి, అందుకే చేసారు. కానీ ఏదైనా కూడా ఒకటి ఇవాళ అలా అభిమాన నాయకునికి మీటింగు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మాట అనడం జరిగింది. దాని విషయంలో కానీ మేము ఖండిస్తాం. జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ మా నాయకుడు కూడా ఆలోచించి మాట్లాడమని చెప్తారు ఎవరికైనా సరే. అది సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్తారు, కానీ ఇట్లా దన్మని ఎవరిని పడితే వాళ్ళని విమర్శించటం, ఎవరిని పడితే వాళ్ళని ఒక టార్గెట్గా మనం మాట్లాడకూడదు. అది తప్పులా ఉండాలి అని చెప్పి ఖండిస్తారు ప్రతి విషయంలో. ఈ విషయంలో మేము కూడా చందు నాయకు దేవరకొండ నాకు పరిచయమే, ఫ్రెండే. ఆ తర్వాత ఆ ఫ్లోలో ఏంటంటే అనేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే అక్కడ గచ్చిబౌలి సంజయ్ ఫంక్షన్ హాల్లో అది క్యాన్సిల్ చేశారు. అట్లాగే ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ దగ్గర కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి చాలా ప్రాబ్లం చేసిన ఒక ఆవేశంలో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఏంటంటే కారులో వెళ్తూ ఆన్లైన్లో ఆయన మాట్లాడాడు, విరమించుకుంటున్నాను, నేను ఆ ఒక ఆవేశంలో తొందరపడి మాట్లాడేశాను, నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటా అని చెప్పాడు. నన్ను క్షమించండి కూడా అని అడిగాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అంటే ఆయన వల్ల పవన్ కళ్యాణ్కి నాణ్యం రావచ్చు, తెలంగాణలో అసలు ఇష్యూస్ జరుగుతున్నాయి, ఈ మాట అనడం వల్ల ఇంకొంచెం నెగిటివిటీ పెరిగిందేమో. లేదు అట్లా తెలంగాణ పబ్లిక్ కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా తప్పుగా అనుకోవద్దు. ఎట్లా అంటే ఆ విషయంలో మేము ఖండిస్తాం.
ఇప్పుడు నేను జనసేన నేను కూడా ఆలోచించి మాట్లాడతాను. ఒక సీఎం రేంజ్ మనిషిని చందు నాయక్ అనేది అది తప్పుగానే మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే అది యాక్చువల్లీ ఏంటంటే అది ఆవేశపూరితంగా వచ్చిందే కానీ అనాలని కాదు. ఉదాహరణకి దానికి ఒక 2 days ముందే మన పృథ్వీ ఈ ప్రెస్ గురించి మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లోనే తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని చాలా అసభ్యంగా మాట్లాడాడు. పృథ్వీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి పృథ్వీని కూడా అరెస్ట్ చేయండి, ఓకేనా? ఎవరైనా సీఎంనే కాదు, ప్రతిపక్షం కాదు, విపక్షం కాదు, అధికార పక్షం కాదు, ఎవరినైనా సరే దయచేసి ప్రతి పబ్లిక్ కూడా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రేంజ్ ఉన్న ఆయన్ని మీరు అట్లా అంటాం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి కాదు, ఎవరినైనా సరే నేను ఖండిస్తున్నాను. అదే చెప్తున్నాం కదా, నేను బలిస్తాం, గెలిస్తాం ఇట్లాంటి పదాలు చాలా అసభ్యకరమైన పదాలు. దయచేసి అట్లాంటి పదాలు ఎవరు మాట్లాడినా దాన్ని మనం ఖండించాల్సిన విషయం ఉంది. 100% మేము జనసేన తరఫున ఖండిస్తున్నాం. అలాగే మా నాయకుడు అలా మాట్లాడితే ఊరుకోరు, ఎవరిని కూడా యాక్షన్ తీసుకుంటారు. ఆ విషయం మీకు తెలుసు. చాలా విషయాల్లో ఏ పార్టీలో కూడా యాక్షన్ తీసుకునేది అవి ఉండవు, అవి నడిచిపోతాయి. మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ తప్పు చేసినా ఇమీడియట్లీ అది తప్పు అని నిర్ధారణ అయిందంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి కూడా తీసేస్తారు. అది ఆయనకున్న లక్షణం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన్ని అరెస్ట్ చేశారు, చందుని అరెస్ట్ చేశారు. ఒక నెక్స్ట్ 3-4 daysలో రిలీజ్ అవ్వచ్చు. తెలీదు, తెలుసుంటే వాడు ఎందుకు మాట్లాడతాడు? తెలీదు, అక్కడికి వెళ్ళి వచ్చేసాడు, ఏదో ఆ ఫ్లోలో మాట్లాడేశాడు. తెలుసుంటే మాట్లాడ్డా కదా. అప్పుడు నేను ఒప్పుకుంటున్నా, ఇప్పుడు కేసీఆర్ కొంచెం మంచి పనులు చేశాడు తెలంగాణకి, అట్లాగే రేవంత్ రెడ్డి కూడా మంచి పనులు చేస్తున్నాడు. హైడ్రా అంటే మరి కట్టుకున్న ఇళ్ళు కూల్చేసేసి చెరువులు అన్నీ క్లియర్ చేసి, నీళ్లు కుంటల్లో చెరువుల్లో నీళ్లు ఆగిపోయి ఊర్లు ఏరియాలు మునిగిపోతుంటే వాటిని ఈరోజు అవన్నీ సాగు చేసి నీళ్లు కూడా బయటికి పోయేలాగా హైడ్రా సిస్టంతో రేవంత్ రెడ్డి గారు కొన్ని పనులు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసే పనులు కనిపించట్లా, చేసుకుంటా పోతున్నాడు. చెప్తున్నాను కదా పబ్లిక్, నేను తెలంగాణ పబ్లిక్ అయినా ఆంధ్ర పబ్లిక్ అయినా ఎవరైనా దయచేసి చందు నాయక్ అన్నది మాత్రం నేను చాలా బాధపడుతున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి కొన్ని హద్దులు ఉంటాయి. పర్మిషన్లు ఇవ్వాలన్నా, పెట్టుకోవాలన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి ఆయన చేతుల్లో ఏముండదు, పోలీసులు, కోర్టు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఏంటంటే ఆ జనసైనికుడు ఆవేదన ఏంటంటే ప్రెస్ మీటు పవన్ కళ్యాణ్ గారిని రానివ్వకుండా అడ్డుకుంటామని ప్రచారాలు చేశారు. ఇంకొకటి సంధ్యా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోకుండా అబ్జెక్షన్ చేశారు. అలాగే ఇంటి దగ్గర కూడా పోలీసులు లాఠీ ఛార్జీ చేయటం కారణంగా ఆయన ఆవేశంలో అలా మాట్లాడాడు. దయచేసి రేవంత్ రెడ్డి గారే కాదు, కాంగ్రెస్ పబ్లిక్ టోటల్ పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ కానీ ఎవరైనా ఈ విషయంలో క్షమించాలి.